మోదీ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే వాళ్ళు ఈ విధంగా రెచ్చగొట్టే లేదంటే భారత్ మీద దాడులు నిర్వహిస్తున్నారని కొంతమంది వాదన. ఎందుకంటే 317 ఆర్టికల్ వల్ల వాళ్ళు ఇప్పటికే ఉడికిపోయి ఉన్నారు. అందుకే అప్పటికి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దానికి పరిణామం చూస్తున్నాం. వక్ఫ్ బోర్డ్ ఏదైతుందో దాని వల్ల కూడా కొంతమంది ముస్లిమ్స్ ఈ విధంగా చేస్తున్నారు అని కూడా అంటున్నారు. ఇది వాస్తవమేనా? 370 అధికరణ రద్దు, 370 ఆర్టికల్ అబ్రాగేషన్ మూలాన స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్కి దాన్ని తీసేసి భారతదేశంలో లెట్స్ సే 28-29 రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలకి ఒకటే జెండా, అది మన భారతీయ జెండా, మువ్వెన్నెల త్రివర్ణ పతాక జెండా. అదే ఉండకుండా ఈ స్పెషల్ స్టేటస్ ఉండటం మూలాన జమ్మూ కాశ్మీర్లో వాళ్ళకి స్పెషల్ ఫ్లాగ్, స్పెషల్ కాన్స్టిట్యూషను అవన్నీ తీసేసాం మనం. మీరు కూడా మాలాగే మిగతా రాష్ట్రాల్లాగే మీరు కూడా అని చెప్పి కేంద్రపాలిత ప్రాంతం చేసాం. ఇది జమ్మూని, కాశ్మీర్ని, లదాఖ్ని కేంద్రపాలిత ప్రాంతం చేసాం. స్పెషల్ స్టేటస్ అని రద్దు చేసాం 370 ఆర్టికల్ రద్దు చేయడం ద్వారా. నెంబర్ 1. నెంబర్ 2, మీరు అన్నారు వక్ఫ్ బోర్డు సంబంధించిన వివాదాలు ఏదైతే ఉన్నాయో, అంటే వక్ఫ్ బోర్డులో నాట్ ఓన్లీ ఇస్లామిక్ పీపుల్ బట్ ఆల్సో అదర్స్ ఆల్సో కెన్ బి మెంబర్స్, బోర్డు మెంబర్స్ అనేది మొన్న కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయము వ్యతిరేకిస్తా చాలా మంది ముస్లిమ్స్ ఇండియాలో కూడా ధర్నా చేశారు. తప్పేం లేదు, లెట్ దెమ్, అంటే దట్స్ దే రైట్ టు సే ఇఫ్ దే డోంట్ లైక్ సంథింగ్, బట్ దట్ డజంట్ మీన్ దే హోల్ హార్టెడ్లీ అపోజ్ ఇట్. నో, చాలా వరకు వక్ఫ్ ఆస్తుల్ని కాపాడటం కోసం చేసిన ప్రయత్నంగానే మనం భావించాలి. చాలా మంది ఇండియన్ ముస్లిమ్స్ కూడా అందుకనే అది పెద్ద స్థాయిలో అవలా, ఏదో అక్కడక్కడ ప్రదర్శనలు జరిగినాయి.